లేదా వేరే మతాలు తీసుకుంటే ఏ వాస్తు ఫాలో అవ్వరు, ఏ జాతకాలు ఫాలో అవ్వరు. కానీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ప్రపంచంలో అత్యంత బిలియనీర్ అని చెప్పే మైక్రోసాఫ్ట్ అధినేత కూడా లక్ష్మీదేవి ఎవరో తెలియదు ఆయనకి. ఎప్పుడు లక్ష్మీదేవి పూజ చేసి ఎరుగుండరు. అలాగే దుబాయ్లోని వీళ్ళు ఉన్న షేక్స్ బంగారంతో తయారు చేసుకునే ప్లేట్లు వాటితో భోజనం చేస్తుంటారు. వాళ్ళకి ఎవరికి వాస్తు తెలియదు. ఇవన్నీ కాకుండానే వీళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు అంటే ఏడుకొండలో నడిచి మెట్లు ఎక్కుతారు. సపోజ్ ఇప్పుడు భవానీలు వెళ్తున్నారు, లేకపోతే ఇంకొకటి చూసుకోండి కొనదల చర్చికి వెళ్తున్నారు. వీళ్ళందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారా? చాలామంది లేరు. అలా వెళ్ళి కష్టపడి పాపం మాలలు వేసుకుని చాలా కష్టపడి చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, పొద్దున 10 గంటల 9ంటికి లేస్తాడు, షార్ట్ టీ-షర్ట్తో వెళ్ళిపోతాడు. వాడు బాగుంటాడు. తెల్లవారుజాము 4 గంటలు లేచి 5 గంటల నుంచి పూజ మొదలు పెట్టుకుని 7-8 గంటల వరకు పూజ చేసుకుని బయటకు వస్తే కష్టాలు. దేవుడికి కూడా కరుణ లేదు. ఎప్పుడు బాగా పూజలు చేయని వాళ్ళకి ఇచ్చేస్తాడు తప్ప నమ్ముకున్న వాడికి అంతా మోసం చేస్తాడని. మీరు చేసే పనికి దేవుణ్ణి అడగడం ఎందుకు? ఫస్ట్ సూత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ద సీక్రెట్ అనే ఒక బుక్ ఉంది, రౌండ్ ఆఫ్ బ్రెయిన్ అని చెప్పి ఒక ఆవిడ రాసింది. ప్రపంచంలో బాగా సక్సెస్ అయిన వాళ్ళందరినీ రీసెర్చ్ చేసి ఆవిడ ఒక థీసిస్ తయారు చేసింది. దాని సీక్రెట్ అని తెలుగులో రహస్యం అనే బుక్ వచ్చింది. ఈ మధ్యన కలేజ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. చాలామంది ఫాలో అవుతున్నారు. అలా బాగా ఫాలో అయ్యే వాళ్ళు ఈ మధ్యన బాగా సక్సెస్ఫుల్ పర్సన్ పవన్ కళ్యాణ్. అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అంతే. అది టాపిక్ చెప్తాను. ఇక్కడ మనం ఏమనుకుంటామో అది మన దగ్గరికి వస్తుంది. యద్భావం తద్భవతి. మీరు ఏదైతే అజంప్ట్ చేసుకుంటున్నారో, ఏదైతే ఊహిస్తున్నారో మీ దగ్గరికి అదే వస్తుంది. యాక్సిడెంట్స్ తరచూ చూస్తూ ఉంటే మనకి యాక్సిడెంట్స్ అవుతాయి. ఇది రియల్గా జరిగే కాన్సెప్ట్. అలాగే మనం దేవుణ్ణి పాజిటివ్గా చూడటం అలవాటు చేసుకోండి. దేవుడికి భయపడకండి, దేవుణ్ణి ఇష్టపడండి. ఏ దేవుడైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఇంట్లో వాళ్ళందరినీ పాజిటివ్గా ఉండమనండి. పాజిటివ్గా ఉండడం అంటే టీవీలో సీరియల్స్ ఎప్పుడు బాధపడుతూ మన ఇళ్లలో బాధలే సరిపోతాయి. మళ్ళీ పైగానేమో టీవీ సీరియల్స్లో బాధలు. పలానా ఎవరో చచ్చిపోయారంటే ఎవరో అనుకున్నాను, ఎందుకంటే టీవీ సీరియల్లో ఎవరో అట. సో ఇలాంటివన్నీ లేనిపోని నెగిటివ్స్ తెచ్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కలిసి ఉండడం. ఇప్పుడు వీళ్ళందరూ కలవడం వల్ల ఎంత పాజిటివ్ ఎనర్జీ ఒకసారిగా జనరేట్ అయింది చూడండి. మీరు మళ్ళీ 10th క్లాస్లోకి వెళ్ళిపోయినట్టుగా గుర్తు రావట్లేదు మీకు? అంటే మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి. ఒక చర్చిలో కానీ, ఒక టెంపుల్లో కానీ, ఒక మసీదులో కానీ ఒక 50 మంది 100 మంది కలిసి ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే ఫ్యాక్టోరియల్ n మీరు వినే ఉంటారు మ్యాథ్స్లో. అంటే 1 × 2 × 3 × 4 ఇంటూ లెక్కేసుకుంటూ ఉంటే పెర్మిటేషన్స్ కాంబినేషన్స్లో ఫ్యాక్టోరియల్ 10 అంటే 1 నుంచి 10 వరకు ఇంటూ చేసుకుంటూ వెళ్తా అంటే మనం లెక్కలేయలేం. కొంతకాలానికి కాలిక్యులేటర్లు ఈ ల్యాప్టాప్లు పనిచేయవు. అంత ఎనర్జీ ఒక్కొక్కరి నుంచి జనరేట్ అవుతుంది. విపరీతమైన బలం పెరుగుతుంది మనలో. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావడానికి కంగారు పడితే కుదరదు. కానీ ఎందుకన్నా మంచిది మీరు ఒక బుక్ చదవండి, ద సీక్రెట్ రౌండ్ ఆఫ్ బ్రెయిన్, తెలుగులో రహస్యం అనే పుస్తకం. ఇది నేను ఆ పుస్తకాన్ని ప్రచారం కోసం నేను చెప్పట్లేదు. నేను ఇదే పుస్తకాన్ని నేను 8th క్లాస్లో చదివినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. నేను 8th క్లాస్లో చదివేటప్పుడు మా మేనమామ ఇక్కడ తెలుగు టీచర్గా కూడా పనిచేశారు. నువ్వేమవుతారని అడిగారు. నేను తాడేపల్లిగూడ లైబ్రరీలో పుస్తకాలు ఎన్ని ఉన్నాయో, ఏ అలమారులో ఏమి ఉంటాయో, ఎన్ని వేల పుస్తకాలు ఉన్నాయి అన్నీ మొత్తం చెప్పగలిగేవాడిని. నాకు ఒక టార్గెట్ లేకుండా పుస్తకాలు మొత్తం చదివేసేవాడిని. సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి బెట్రాన్ రసిల్ వరకు ఏ బుక్ పడితే ఆ పుస్తకం చదువుకునేవాడిని. ఒకరోజు మా మామయ్య అడిగాడు నన్ను, అసలు నువ్వేమవుతావురా అని. అంటే ఒకటే